ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అంతా భూటకమని చెప్పేందుకు వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని వాదిస్తూనే ఉంది. అయినా చంద్రబాబు సర్కారు విచారణలో గట్టిగా ముందుకు వెళ్తోంది. పైగా ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. 3,500 కోట్ల విలువైన కుంభకోణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తోన్న ఈడీ కొందరు నిందితులకు షాక్ ఇచ్చింది. 5 రాష్ట్రాల్లో నిందితులకు చెందిన ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు కొనసాగాయి. లిక్కర్ స్కామ్పై ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చిందనుకోవాలి. నిజానికి కొంతకాలం క్రితం ఈడీ కేసు పెట్టినా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు ఒకేసారి స్పీడ్ పెంచింది. ఢిల్లీ, ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో నేతలను అరెస్ట్ చేసినట్లే ఏపీలోనూ అరెస్టులు ఉంటాయని భావిస్తున్నారు. కేసులో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 29 మంది వ్యక్తులను, 19 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. అంతిమ లబ్ధిదారును గుర్తించే దిశగా సిట్ దర్యాప్తు సాగుతూ ఉండగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా రంగంలో దిగింది. ఈ ఏడాది మే నెలలో లిక్కర్ స్కామ్పై ఈడీ కేసు నమోదు చేసింది. నిందితులను నోటీసులు జారీ చేసి వాంగ్మూలం తీసుకుంది. సిఐడి అరెస్ట్ చేసిన నిందితులు రాజ్ కేసిరెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని జైలులోనే విచారించింది. ఆ తర్వాత సుమారు 4 నెలల పాటు ఈ వ్యవహారంపై గుంభనంగా ఉన్న ఈడీ అనూహ్యంగా తనిఖీలకు దిగటం నిందితులకు టెన్షన్ పుట్టిస్తోంది. ఇక అరెస్ట్లే తరువాయి అన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈడీ విచారణ ఒక వంతైతే నియోజకవర్గాల వారీగా స్కామ్ విచారణకు సిఐడి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవటం వైసీపీ మింగుడు పడని అంశంగా చెప్పుకోవాలి. సిట్ అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డిని సిట్ అధికారులు విచారించటం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డి వచ్చే ఎన్నికల్లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈలోపే ఆయన తలకు ఏపీ లిక్కర్ స్కామ్ చుట్టుకునే ప్రమాదం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన కె నారాయణ స్వామిని పుత్తూరులోని ఆయన నివాసంలో సిట్ అధికారులు విచారించారు. ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే విజయానందరెడ్డిని విజయవాడకు పిలిపించుకుని విచారించారు. తనకేమీ తెలియదని విజయానందరెడ్డి చెప్పినప్పటికీ సిట్ అధికారులు కొన్ని కీలక విషయాలు రాబట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. తాము ఎప్పుడు పిలిచినా మరోసారి విచారణకు రావాల్సి ఉందంటూ తిరిగి పంపించేశారు. మద్యం డిపోల నుంచి షాపులకు తరలించేందుకు విజయానందరెడ్డి కాంట్రాక్ట్ పొందారు. పొరుగు రాష్ట్రాల్లో రవాణా చేసే ట్రాన్స్పోర్ట్లకు ఇస్తోన్న మొత్తం కన్నా ఎక్కువ దక్కించుకున్నారని, అందులో అధిక మొత్తం వైసీపీ పెద్దలకు చేరిందని, తాను సంపాదించిన సొమ్ము పెట్టుబడులు పెట్టేందుకే చెవిరెడ్డితో కలిసి పలుమార్లు ఆఫ్రికా దేశాలకు వెళ్లొచ్చారని, ఎన్నికల సమయంలో చెవిరెడ్డి సూచనల మేరకు లిక్కర్ ముడుపుల్ని వైసీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సిట్ అధికారులు ఆధారాలతో సహా చూపించడంతో విజయానందరెడ్డి నీళ్లు నమిలారు. విజయానందరెడ్డి ఒకప్పుడు ఎర్రచందనం కేసులో నిందితుడు. త్వరలో ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అప్పుడు వైసీపీ పెద్దల కూసాలు కదులుతాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.